ఇది మీరు ఏం చేస్తారు? ఒకవేళ పిల్లలు మారం చేస్తున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి దీంట్లో మీరు స్తోమత ఉన్న వాళ్ళైతే జీడిపప్పు కొన్ని బాదం పలుకులు వేసి పెట్టండి. స్తోమత లేని వాళ్ళైతే పల్లీలు ఉంటాయి కదా, మనకి ఏడుసాల పిక్కలు ఉంటాయి కదా, అవి వేపేసి చక్కగా ఒక బాక్స్లో వేసుకోండి. ఒక గుప్పుడు పిక్కలు తీసి అందులో వేసేస్తే ఆ పిక్కల కోసమని జ్యూస్ తాగేస్తారు పిల్లలు. ఇలా తాగించండి పిల్లలకి, చాలా మంచిది. ఓకేనా? నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మీరు. చాలా మంచిది. మనకి హాస్పిటల్కి వెళ్ళే పనులు ఉండవండి. సపోజ్ ఏ నీరసం వచ్చినా ఏమొచ్చినా తట్టుకునే మన ఒంట్లో బాడీ తట్టుకునే ఓపిక మనకి వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఇలాంటివి తాగడం వల్ల. ఆకుకూరలు వండుకోకపోయినా ఇలా జ్యూస్ పట్టించండి ఉదయం సాయంత్రం. ఓకేనా? నేను తాగేది ఇదిగోండి గ్లాస్తో గ్లాసుడు నెయ్యి. చూసారా? ఆవు వెన్న, పచ్చిపాలు కదా, వెన్న చూసారా ఎలా తేలిందో? ఆవు పాలు అన్నమాట ఇవి. ఓకేనండి? ఓకే అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు. ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సేమ్ ఇలాగే గోంగూర కూడా సి విటమిన్ అండి. గోంగూర కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూర వేసి జ్యూస్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ప్రతిదీ మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇలా రకరకాల ఆకుకూరలు వేసుకొని ఎలా చేసుకొని ఇంట్లో తాగొచ్చు, పిల్లలకి ఎలా పెట్టుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మీరు ఎక్కువ ఆరోగ్యం. ఓకే అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.